తమిళనాడు అంచనాల్ని తలకిందులు చేసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ తీర్పు వస్తా ఉన్నా గానీ దేశమంతా తమిళనాడు వైపే చూస్తా ఉంది. పెను సంచలనాన్ని నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోయి మరి ఆస్టానిషింగ్ అంటారే అలాంటి ఫీలింగ్ తో చూస్తుండిపోతాం. என்னுடைய அம்மாக்கள், அக்கா தங்கைகள், அண்ணன் தம்பிகள், நண்பர்கள் அனைவருக்கும் என்னோட உயிர் வணக்கம். విజయ్ పార్టీ టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించడం చూస్తా ఉంటే విజయ్ తమిళనాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తా ఉంది. కాన్ఫిడెంట్ இருங்க, நல்லதே நடக்கும், వెற்றி నిశ్చయం. மீண்டும் சந்திக்கும் வரை. కేవలం కొన్ని నెలల ముందే రాజకీయాల్లోకి వచ్చి కరూర్ లాంటి తొక్కిసలాటలతో పెను సవాళ్లు ఎదుర్కొని అన్నిటికీ మించి పోలింగ్ కి 3-4 రోజుల ముందు విడాకులు తీసుకున్నా కానీ తమిళనాడు విజయ్ తోనే ఎందుకు నిలబడింది? ఇది చరిత్రాత్మక ఘట్టం దేశ రాజకీయాల్లో. సినిమాల్లో అరంగేట్రం చేసినప్పుడు ఎర్లీ 90s లో విజయ్ ఫస్ట్ సినిమా నాలై తీర్పు, అంటే టుమారోస్ వర్డిక్ట్ అని, రేపటి తీర్పు అని. బహుశా రేపటి తరమంతా విజయ్తో నిలబడి రాజకీయాల్లో కూడా తొలి ఎన్నికలోనే అలాంటి నాలై తీర్పుని దేశం ముందుకు తెచ్చారు. ఇది రేపటి తీర్పు. రేపటి నుంచి రాజకీయం ఎలా మారబోతోంది తమిళనాడులోనే కాదు యావత్ దక్షిణ ప్రాంతంలో కూడా అని చూపిస్తున్న తీర్పు అనిపిస్తా ఉంది కదా. డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. తమిళనాడు ఫలితం అక్కడ జనాభాని ఎంత సర్ప్రైజ్ చేసిందో తెలియదు కానీ దేశ వ్యాప్తంగా మాత్రం పెను సంచలనం అనిపిస్తా ఉంది. మనం కీటాక్స్ లో ఇంతకు ముందు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటూ ఉన్నాం. తమిళనాడు మాట్లాడుతూ ఉంది విజయ్ కి సైలెంట్ ఓటింగ్ జరిగింది అంటున్నారు అని నేను చెప్పున్నా. సైలెంట్ ఓటింగ్ ఉందంటున్నారు అబ్బా విజయ్ కి అని మాట్లాడుతూ ఉన్నారు తమిళనాడులో. చూశారు కదా, ఇలా మాట్లాడుకున్నాం మనం. అది అక్షరాల నిజం, మన సోర్స్, మన ఎక్స్పెక్టేషన్ నిజం అనే విషయం రుజువైంది. అయితే మనం అనుకున్న దానికంటే కూడా మిన్నగా ఓట్ల పర్సెంటేజ్, సీట్ల పర్సెంటేజ్ రావడం చూస్తా ఉంటే విజయ్ డెఫినెట్ గా ముఖ్యమంత్రి అవుతున్నాడు. எல்லாத்துக்கும் காரணம் நான் இல்ல. ఇది గత 40 ఏళ్ల చరిత్రలో ఒక మైలురాయి కదా. సినిమా తారులు ప్రతి ఎన్నికలోనూ వస్తా ఉన్నారు. ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏదో రకంగా నిలబడతామని చెప్పడం తప్పితే జనం ఆమోదాన్ని, అభిమానాన్ని కూడగట్టి ఎన్నికల్లో స్వతంత్రంగా జెండా ఎగరేసిన దాఖలా లేదు కదా. పవన్ కళ్యాణ్ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. అంతకు ముందు చిరంజీవిని చూసాము. కాస్త అటు ఇటుగా తమిళనాడులో కూడా అదే టైంలో ఒక 2 ఏళ్ల గ్యాప్ తో విజయకాంత్ కూడా రాజకీయ అరంగేట్రం చేసినా గానీ ప్రభావం కనపడలేదు కదా. కానీ వీళ్ళందరికంటే భిన్నంగా క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉండటం కాదు, ఆ ఎబిలిటీని ప్రజా తీర్పుగా మలచటం అనేది విజయ్ సాధించిన గొప్ప విజయంగా కనపడతా ఉంది. బహుశా సింపుల్ మెజారిటీ మార్క్ ని ఒక 120 సీట్లు టచ్ అయితే గనక విజయ్ సాధించగలుగుతారు. కాన్ఫిడెంట్ இருங்க, వెற்றி నిశ్చయం. బీజేపీతో పొత్తు తెంచుకుని అన్నాడీఎంకే వచ్చి విజయ్ ని సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే ఎడప్పాడి పళనిస్వామికి ఇప్పుడు పవర్, అధికారం, వాసన తగలటం అనేది అత్యవసరం రాజకీయంగా సర్వైవ్ కావాలంటే. ఇప్పటికే అన్నాడీఎంకే జారుడు మెట్ల మీద ఉంది. ఇంకొకసారి గనక అపోజిషన్ లో కూర్చుంటే పార్టీ దానంతట అది డిఫంక్ అయిపోయే ప్రమాదం ఉంది. లేదంటే గనక కొంతమంది వచ్చి అమాంతం విజయ్ తో చేతులు కలిపే పరిస్థితి అన్నాడీఎంకేలో ఉంది. అందుకోసమే మచ్ బిఫోర్ ద కౌంటింగ్ డే ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచే అన్నాడీఎంకే టీవీకేతో విజయ్ తో రాయబారాలు నడపటాన్ని మనం కూడా మాట్లాడుకున్నాం కీటాక్స్ లో. மீண்டும் சந்திக்கும் வரை நன்றி வணக்கம். విజయ్ వెండి తెర మీదే కాదు రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్, తిరుగులేని ప్రభావం చూపించిన గేమ్ చేంజర్ అనేది అయితే ప్రూవ్ అవుతుంది అబ్సల్యూట్లీ కదా. ఇది బహుశా తమిళ రాజకీయ చరిత్రని ఎప్పటికీ మార్చేస్తున్న పరిణామం. ఎందుకని స్టాలిన్ కి ఆల్రెడీ వయసు మీద పడతా ఉంది, లేట్ 70s లో ఉన్నారు, వారసత్వం అంతంత మాత్రంగా ఉంది. అందుకని డిఎంకే ఫ్యూచర్ మీద పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది, సవాళ్లు ఉంటాయి. అన్నాడీఎంకే అంటే ఇప్పటికే నాయకత్వ క్రైసిస్ ఉంది, ఎజెండా లేదు, పైగా గత్యంతరం లేక బీజేపీతో కలవడాన్ని తమిళ ఓటర్ జీర్ణించుకోవట్లా అనే విషయం ఆ పార్టీకి పదే పదే రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ప్రూవ్ చేస్తా ఉన్నాయి. ఈ రకంగా చూస్తే తమిళనాడులో విజయ్ తిరుగులేని ప్రభంజనంతో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇనీషియల్ ట్రెండ్ చెప్తా ఉంది. వచ్చి రావడంతోనే ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు సాధించడము అంటే నిజంగా విజయ్ గుండె ధైర్యానికి సెల్యూట్ చెప్పాలి. పైగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని నోటీసులు ఇచ్చినా గానీ అన్నిటినీ తట్టుకొని సైలెంట్ గా విజయ్ నిలబడ్డం చూస్తా ఉంటే విజయ్ సినిమాల్లో క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, ఇంట్రావర్ట్, అండర్ కరెంట్ గా పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఉండే స్టోరీ లైన్స్ ఉంటాయి కదా. అలాగే రాజకీయంలో కూడా
విజయ్ అంతే పవర్ఫుల్ గా పవర్ ప్యాక్డ్ అప్రోచ్ తో పవర్ అందుకుంటున్నారా అని అనిపిస్తా ఉంది. మరి తమిళనాడు ఇలాంటి తీర్పిచ్చింది దేశం మొత్తం ఆశ్చర్యపోయి చూస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి అయితే ఏమర్థమవుతా ఉంది? కొత్తగా వచ్చాం, మంది మార్బలం లేదు, పొత్తులో ఉండటం తప్ప మరో గత్యంతరం లేదు వచ్చే 15 ఏళ్ళు అని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కదా. మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి బలం ఉంటుంది. ఇలాంటప్పుడు జనసేన నాయకత్వానికి పవన్ కళ్యాణ్కి చాలా కఠినమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి అని అనిపిస్తా ఉంది. అంతే కదా, పక్క రాష్ట్రంలో విజయ్ ఇంతటి ప్రభావం చూపించాడు, మీరెందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు, మీ బలం ఇంతేనా అని అడగటం పెరుగుతుంది. ఆ తర్వాత టీడీపీ ప్రయోజనాలకి కాపలా కాయడానికి మాత్రమే జనసేన పెట్టారా అనే క్వశ్చన్స్ జనం వైపు నుంచి వస్తాయి. అన్నిటికీ మించి కేవలం ఒక బలమైన సామాజిక వర్గంలో, కులంలో కొన్ని ఓట్లు టీడీపీ వైపు మళ్లించడానికి మాత్రమే పవన్ రాజకీయం చేస్తున్నారా అనే చర్చ జరిగి వచ్చే ఎన్నికల నాటికి జనసేన భవితవ్యం మీద, పవన్ కళ్యాణ్ రాజకీయం మీద జనం ఒక క్లారిటీకి వచ్చేసే పరిస్థితి విజయ్ రీసౌండింగ్ రిజల్ట్ మనకి చూపిస్తా ఉంది. అంతే కదా, మీరైతే ఏమంటారు? విజయ్ సాధించిన సక్సెస్ తమిళ రాజకీయాన్ని, తమిళ ఓటర్ లోతుని మనకి చూపిస్తా ఉంది. మరి ఆ ప్రభావం ఏపీ లాంటి రాష్ట్రం మీద ఉంటుందా? జనసేన విజయ్ పార్టీ సాధించిన ఫలితం విసురుతున్న సవాళ్ళకి సమాధానం చెప్పగలదా? మాట్లాడుకుందాం, కామెంట్ చేయండి. విజయ్ ఇలాంటి ఫలితాన్ని ఎలా సాధించగలిగారు అనే టాపిక్ మీద మరో వీడియో త్వరలో మీ ముందుకు వస్తా ఉంది. ఇది లోతుగా చర్చించాల్సిన విషయం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.